ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. శ్రీ గురు టీవీ ఆలయ దర్శినికి స్వాగతం. శ్రీ పద్మావతీదేవి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు ఉదయం పెద్ద శేషవాహనంపై తిరుచానూరు మాడవీధుల్లో భక్తజనులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి వాహన సేవలో గజరాజులు, కళాకారులు అద్భుత ప్రదర్శనలతో కోలాటం దేవతామూర్తుల అవతారంలో మనోహరంగా సాగుతుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికి విశేషంగా ఈరోజు పెద్ద శేషవాహనంపై అధిరోహించి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. స్వతంత్ర వీరలక్ష్మిగా వెలుగొందేటటువంటి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు ఇవి. దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలలాగే జగన్మాత అయినటువంటి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు. వేలాది మంది భక్తులు, జియర్ స్వాములు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. పెద్ద శేషవాహన సేవ విశిష్టత ఏంటంటే లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడుగా, సకుడిగా, శయ్యగా, సింహాసనంగా సేవలు అందించే పెద్ద శేషవాహనంపై అమ్మవారు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతుంది. నిత్యము స్వామిని సేవించే ఆదిశేషునిపై ఊరేగే అమ్మవారిని దర్శించటం పుణ్యదాయకమని, సౌభాగ్యదాయకమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పెద్ద శేషవాహనంపై ఊరేగే అమ్మవారికి శ్రీ పద్మావతీదేవియే నమో నమః. ఇది ఈరోజు శ్రీ గురు టీవీ ఆలయ దర్శనంలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఉదయం పెద్ద శేషవాహనంపై ఊరేగుతున్నటువంటి విశేషాలు. మరొక రోజు మరొక వాహన సేవ గురించి తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే. అందరికీ నమస్కారం, ధన్యవాదములు. శ్రీ పద్మావతీదేవియే నమో నమః.